క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. అయితే గిరిధర్ గారు, పెంటగాన్ రిపోర్ట్లో చైనా హ్యాస్ అండర్స్కోర్డ్ మోర్ అన్న దీని మీద అరుణాచల్ ప్రదేశ్ రాదర్ దెన్ తైవాన్ అని టైమ్ అండ్ అగైన్ చెప్పడానికి అమెరికా గల కారణం. నేనైతే అమెరికా మనకి చెప్పడం వెనక మన మీద ఏదో ప్రేమ ఉండి చెప్పిందని నేను అనుకోవట్లా. చైనా రైజ్ చేసిన అబ్జెక్షన్ని ఎంతో కొంత పాక్షికంగానే మనం అంగీకరించాలి. అంటే చైనా మీరు అన్నట్టు దాని మీద మాకు కన్నుంది, మేము తప్పుకోలేదనే మాట, మేము తప్పుకున్నాం అనే మాట చెప్పట్లా. దాని మీద మాకు కన్నుంది, అయినా కూడా మాకు మా మధ్య సంబంధాలు ఈ మధ్య కాలంలో మెరుగుదల కనిపిస్తుంది. కాబట్టి అనవసరంగా అమెరికా లేనిపోని భయాలు సృష్టిస్తుంది. నిజంగా లేనిపోని భయాలేనా? ఇందులో ఎవరిని నమ్మాలి? చైనాని నమ్మాలా, అమెరికాని నమ్మాలా? అంటే అమెరికా ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ లో తప్పేం లేదు, దాన్ని కంప్లీట్ గా మనం యాక్సెప్ట్ చేయవలసిందే. చైనా అప్రోచ్ వాళ్ళ వైఖరి ఏంటంటే ఇది మా ఇద్దరి మధ్యలో సమస్య, నువ్వెందుకు దీంట్లో దూరుతున్నావు అన్నటువంటి ధోరణిలో వాళ్ళు మాట్లాడారు. కానీ మనకి సమస్య ఉంది చైనా నుంచి. మావో జెడాంగ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఆ దేశాన్ని టేక్ ఓవర్ చేసినప్పుడు 1949లో ఆయన ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. ఆ స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే పామ్ అండ్ 5 ఫింగర్స్. టిబెట్ అన్నది పామ్ మధ్యలో ఉన్నటువంటిది. దాని తర్వాత మనకు లదాఖ్, నేపాల్, భూటాన్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఈ 5 కూడాను వేళ్ల లాంటివి. 2049 అంటే వాళ్ళు చైనాని కబ్జా చేసుకుని 100 సంవత్సరాలు అయిన వాటికి ఈ 5 ప్రాంతాలు కూడా చైనాలో విలీనం అవ్వాలి అని ఒక పాలసీ పెట్టాడు. ఆ పాలసీలో మార్పేం లేదు. అందుకే లదాఖ్ లో వాళ్ళు ఆల్రెడీ కొంత భూభాగం అక్సైజ్ అప్పుడే క్యాప్చర్ చేసుకున్నారు. నేపాల్ ఈ రోజు మొత్తం ఈ 5 వేళ్లలో కూడాను అందరికంటే చాలా వల్నరబుల్ గా రిస్కీలో ఉన్నది నేపాల్. నేపాల్లో ఈ రోజు ప్రభుత్వం లేదు, అక్కడ అస్తవ్యస్తంగా ఉంది, వాళ్ళకి సైన్యం లేదు, వాళ్ళ దగ్గర శక్తి లేదు, వెపన్స్ లేవు, నిజంగా వాళ్ళని డిఫెండ్ చేసుకోవడానికి వాళ్ళకి ఏమి చేత కాదు. ఒక హిమాలయ కొండలు ఒకటే వాళ్ళని ఆపుతున్నాయి. కొండలకు ఆవల వైపు టిబెట్ ఉంది కాబట్టి కొండలు ఆపుతున్నాయి. ఇప్పుడు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరిట లాసా నుంచి కాఠ్మండు దాకా మల్టిపుల్ 4 లేన్ 6 లేన్ రోడ్ వేస్తోంది చైనా. ఫ్రెండ్షిప్ రోడ్ అంటున్నారు, పిఆర్ఐ కింద వేస్తున్నారు. వీళ్ళ దగ్గర పైసలు లేవు కాబట్టి వీళ్ళు అందులో అమ్ముడు పోయినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రచండాను, తర్వాత కేపీ శర్మ ఓలీ వీళ్ళందరూ పర్మిట్ చేసింది కాబట్టి రోడ్లు పడుతున్నాయి. ఎప్పుడో 2030కో 2035కో ఒకరోజు సడన్ గా వాడు పిఎల్ఏ ట్యాంకులు వచ్చేస్తాయి, నేపాల్కి అబ్జర్వ్ చేస్తారు. మనకు నేపాల్కి మధ్యలో ఎటువంటి యుద్ధ సంబంధం లేదు. మనం వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తామని మనం ఎక్కడ మనం అగ్రిమెంట్ రాసుకోలేదు. భూటాన్ని ప్రొటెక్ట్ చేస్తామని రాశాం. కాబట్టి వాడు భూటాన్ లో చొరబడితే కనుక భారత సైన్యం ఉంది, మన డోక్లాంలో చూపించాం ఏంటో. కాబట్టి అటువంటిది నేపాల్తో మనకు సంబంధం లేదు. కాబట్టి నేపాల్ ని ఫస్ట్ వాళ్ళు టేక్ ఓవర్ చేసేస్తారు రాబోయే కొన్ని రోజుల్లో. చాలా దాని గురించి ఎవరు మాట్లాడలేదు, కానీ చాలా రిస్కీ. టేక్ ఓవర్ చేశారంటే డైరెక్ట్ గా మన చికెన్ స్నేక్ దగ్గర వచ్చి కూర్చుంటారు వాడు. అలాగే భూటాన్ మీద కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు. భూటాన్ ఇప్పుడున్నటువంటి రాజు తండ్రి ఆయన చాలా పాపం హుందాగా ప్రవర్తించాడు. మన భారతదేశం అంటే చాలా మైత్రితో ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడున్నటువంటి వ్యక్తి ఇప్పుడు రాజు ఎవరైతే ఉన్నారో అతను నమ్మలేనటువంటి వ్యక్తి. చాలా ఒక విధమైనటువంటి అంటే ఒక విధమైనటువంటి కుట్రతో కూడినటువంటి వ్యక్తి అతను. అంటే మీరు ప్రస్తావన చేసేది జిగ్మే సిగ్మే వాంగ్చుక్ అండి. జిగ్మే సిగ్మే వాంగ్చుక్ మీరు ప్రస్తావన చేసేది? సిగ్మే వాంగ్చుక్ వీళ్ళ నాన్న, ఇప్పుడున్న రాజుకు నాన్న. ఆయన చాలా మనతో చాలా మైత్రి మెయింటైన్ చేశాడు. ఆయన మనకు కంప్లీట్ అంటే ఆ దేశంలో చాలా పెక్యులర్ ఏంటంటే వాళ్ళ కరెన్సీ మన భారతీయ రూపాయితో అనుసంధానం అయింది. ఎప్పుడు కూడా భారతీయ రూపాయి తీసుకుంటే వాళ్ళ లోకల్ కరెన్సీ ఎప్పుడు 1:1 ఉంటుంది. 2 వాళ్ళు డిఫెన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్ 2 భారతదేశానికి అప్పచెప్పారు. కాబట్టి భూటాన్ కి డైరెక్ట్ గా మనకు అమెరికాతోటో లేకపోతే మనకు చైనాతోటో సంబంధాలు లేదు. వాళ్ళు చైనాతో మాట్లాడాలంటే భారతీయ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ద్వారానే మాట్లాడుతుంది చైనా. కానీ ఈ రాజు వచ్చిన తర్వాత డైరెక్ట్ గా మాట్లాడడం మొదలుపెట్టింది. డోక్లాం విషయంలో కూడా అతను ఇచ్చిన స్టేట్మెంట్ చాలా డేంజరస్ స్టేట్మెంట్ ఇష్యూస్. ఏమన్నాడంటే ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉన్నాయి ఈ ప్రాంతంలో, కాబట్టి ఇద్దరిని మేము బ్యాలెన్స్ చేసుకోవాలంటాడు. చైనాకి ఏం ఇంట్రెస్ట్ ఉంది అక్కడ? అది చైనా భూభాగమే కాదు, భూటాన్ భూభాగమే. రేపు కాంప్రమైజ్ లో చైనా ఏం చెప్తుందంటే మాకు డోక్లాం ఇచ్చేయండి, దానిపైన ఉత్తరాన కూడా వాళ్ళు ఏదో కొన్ని క్లెయిమ్స్ పెట్టారు భూటాన్ నుంచి. ఆ ఉత్తరాన క్లెయిమ్స్ మేము వదిలేసుకుంటాం, మీరే పెట్టుకోండి, డోక్లాం మాకు ఇచ్చేయండి అంటారు. డోక్లాంలో పరిస్థితి ఏంటంటే కనుక చైనా కింద ప్రాంతంలో వాళ్ళ రోడ్స్ అన్ని ఉన్నాయి. డోక్లాం కొంత ఎత్తైన ప్రాంతంలో ఉంది. ఇక్కడి నుంచి వాళ్ళు పైకి వెళ్ళేటువంటి యాక్సెస్ వాళ్ళు కనుక భూటాన్ ఇచ్చిందంటే దాని నుంచి స్ట్రైట్ గా కింద మనకు చికెన్ స్నేక్ కారిడార్ ని వాళ్ళు అక్కడ గన్లు పెట్టి వాళ్ళు షూట్ చేయొచ్చు. మొత్తం చికెన్ స్నేక్ అంతా కూడా వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోతుంది. సో చైనా ఇది ప్లాన్ చేస్తుంది. ఒకటి నేపాల్ ని టేక్ ఓవర్ చేయడం,
రెండు భూటాన్ని ఏదో విధంగా భయపెట్టి డోక్లాం తీసుకోవడం. ఈ రెండు చేస్తే కానీ చికెన్స్ ఈజీగా కట్ చేయొచ్చు వాళ్ళు. అది వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అలాగే మనకు బంగ్లాదేశ్ లో కూడా మనం చూస్తే కనుక ఇక్కడ ఉత్తర బంగ్లాదేశ్ ప్రాంతం అంతా కూడా వాళ్ళు ఏదో తీస్తా ప్రాజెక్ట్స్ అని లేదా మనకు అక్కడ ఉన్నటువంటి కొన్ని అడ్వాన్స్డ్ ఎయిర్ ఫీల్డ్స్ అన్ని కూడా డెవలప్ చేయడం ఇటువంటివి చేస్తున్నారు వాళ్ళు. సార్ ఇక్కడ ఒక ప్రశ్న సార్, తీస్తాకి సంబంధించి షేక్ హసీనా ఉన్నప్పుడే దేర్ వాజ్ అన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ చైనా అండ్ బంగ్లాదేశ్ కదా, ఆమె ఉన్నప్పుడే జరిగింది కదా ఇది? ఆమె ఉన్నప్పుడే అంటే అండర్స్టాండింగ్ లేదు, ప్రాజెక్ట్ ఫండింగ్ ఇస్తామన్నారు. ఓకే, అక్కడ కెనాల్స్ కట్టడానికి బ్యారేజెస్ లాంటివి కట్టడానికి వాటికి ఫండింగ్ ఇస్తానని చైనా ముందుకు వచ్చింది. దానికి మనం అబ్జెక్ట్ చేశాం. ఎందుకంటే మాకు చికెన్ స్టెక్ పక్కనే ఉంది, చైనా ఇక్కడ మాకు వస్తే మాకు ఇబ్బంది అవుతుంది, అదే మనం అబ్జెక్ట్ చేశాం. కానీ ఆవిడ వాళ్ళతో ఆల్రెడీ సంబంధాలు పెట్టారు. లాల్ మునీర్ హాట్ అని చెప్పేసి దాని దగ్గరలోనే ఉన్నటువంటి ఒక ఎయిర్ ఫీల్డ్ ని కూడా చైనాకి ఇచ్చేటువంటి ప్రయత్నం ఆవిడ చేసి. సో ఇది పరిస్థితి. అంటే ఇప్పుడు మన బంగ్లాదేశ్ ఉత్తరాన వచ్చి చైనా కూర్చుంటుంది, నేపాల్ వాళ్ళు వచ్చి కూర్చుంటారు, భూటాన్ డోక్లాం వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు, చుట్టూతున్న 3 సైట్స్ చైనా వచ్చిందంటే మన చికెన్ స్టెక్ పరిస్థితి ఏంటి? అందుకని ఇది చేస్తే కనుక చెల్లి మనం ఇక్కడ డిఫెండ్ చేసుకోవాలి. అలాగే అస్సాం మనం డిఫెండ్ చేసుకోవాలి. ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోతాం. సముద్రం గుండా వెళ్ళినామంటే సముద్రం నుంచి మనకు దారి లేదు. చట్టభంగం ఏమో మనం బంగ్లాదేశ్కి ఇచ్చి కూర్చున్నాం మనం. కాబట్టి ఇన్ని సమస్యలతో ఇవి ఆ ప్రాంతం ఉంది. సో అందుకని అమెరికన్ రిపోర్ట్ లో తప్పేమీ లేదు, అమెరికన్ రిపోర్ట్ కరెక్ట్ గానే ఉంది. చైనా ఆఫ్ కోర్స్ వాళ్ళకి రియాక్ట్ అయినట్టు అలాగే అవుతారు. కానీ మనకు ఈ సమస్యకి దీర్ఘకాలీనమైన లాంగ్ టర్మ్ సొల్యూషన్ మనం ఆలోచించి తీరాలి. ఇలాగే ఉంటాము నన్ను ముట్టకు నామాలు కాకంటే లాభం. ప్రతి దేశానికి ఒక నైజం, ఒక డిఎన్ఏ ఉంటుంది. పాకిస్తాన్ అన్న దేశం లేదు ఎప్పుడు కూడాను, అదొక భావజాలం. వాళ్ళ ఐడెంటిటీ ఏంటి? మేము హిందువులం కాదు, మేము భారతీయులం. మరి మీరెవరు? అది తెలియదు వాళ్ళకి. మేము అరబ్బులమా, మేము పార్సీలమా, లేకపోతే మేము టర్కీ వాళ్ళమా, వాళ్ళకి తెలియదు. ఏది కాదో తెలుసు, కానీ ఏదో వాళ్ళకి తెలియదు. నెగటివ్ ఐడెంటిటీ ఉన్నటువంటి ఒక ఐడియాలజికల్ దేశం పాకిస్తాన్. అలాగే చైనా నైజం ఏంటి? విస్తారవాదం. ప్రతి సంవత్సరము వాళ్ళ ఏమంటారంటే పొలిట్ బ్యూరోకి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. ఈ సంవత్సరం మేము ఇంతమందిని బెదిరించి ఇన్ని వందల చదరపు కిలోమీటర్లు సముద్రంలో ఆక్యుపై చేశాము, లేదా హిమాలయాల్లో ఆక్యుపై చేశాము, ఏదో కిర్గిస్తాన్ బెదిరించి ఇన్ని ప్రాంతాలు మేము తీసేసుకున్నాము, భారతదేశం నుంచి డోక్లాం తీసుకున్నాము, ఏదో ఇటువంటివి విస్తారవాదం. ప్రతి సంవత్సరం వాళ్ళు ఎక్స్పాండ్ అయ్యి తీరాలి. అటువంటి భావజాలం ఉన్నటువంటి అది మన నైజం ఏంటి? భారతదేశం నైజం ఏంటి? ఎక్కడేసినా ఒకటి అక్కడే. స్టేటస్ కో దేశం మారకూడదు, ఎలా ఉన్నామో అలాగే ఉండాలి. అందుకని మనం ఎప్పుడు మా సరిహద్దులు దాటకండి, మేమేం పట్టించుకోం మిమ్మల్ని. రైట్ సార్, అంటే మీరు చెప్పింది ఏది కాంగ్రెస్ రూల్ లేకపోతే యూపీఏ రూల్ ఉన్నంత వరకు అనుకుందాం. తర్వాత మరి వీళ్ళు వచ్చారు కదా ఎన్డీఏ, వీళ్ళు ఏం చేస్తున్నారు 10-11 ఏళ్ళ నుంచి? ప్రభుత్వాలకు అతీతంగా మన స్టాండ్ అదే. మోదీ గారు కూడా ఏం చెప్పారు? ఇప్పుడు ఆయన స్పీచ్ కూడా చాలా వైరల్ అయింది. గతంలో ఆయన అడిగారు కూడా, మీరు ఇప్పుడు పీఓజేకి వెనక్కి తీసుకుంటారంటే ఒక్కోసారి చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ అది. దాని గురించి అంటే నాకున్న సరిహద్దులు నేను సంతోషంగానే ఉన్నాను, నాకు ఇంత గురించి నేను పెద్ద ఆశ లేదు అని ఓపెన్ చెప్పారు అప్పట్లో. అలాగే మనకు గల్వాన్ ఘటన జరిగినప్పుడు కూడా ఇది యుద్ధాలు చేసేటువంటి పరిస్థితి కాదు, భూములు అవార్డు వీళ్ళు తీసుకోవడం, ఎవరు భూమిని కబ్జా చేసుకోవడం అన్నది జరిగేటువంటి పని కాదు. ఇప్పుడు ఈ సెకండ్ లో ఇది జరగదు అని చెప్పారు. అలాగే పాకిస్తాన్ కూడా మనకు ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? రోటీ ఖావ్ వర్నా మేరా గోలీ ఖావ్ అంటే అర్థం ఏంటి? నీ పాటికి నువ్వు రొట్టె తినుకుంటే నీ ఊళ్ళో కూర్చున్నాడే నాకు నీకేం సంబంధం లేదు, నువ్వు నా జోలికి వస్తే నేను కొడతాను నేను అంతే, కానీ నేను భూభాగాన్ని కబ్జా చేసుకుంటాను ఎక్కడ చెప్పలేదు. సో అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వానికి ఉన్నటువంటి డిఎన్ఏ, పార్టీలకు అతీతంగా ఎవరు పవర్లోకి వచ్చినా ఎక్కడేసే గొంగడు అక్కడే, స్టేటస్ కో మెయింటైన్ చేసేటువంటి ఆలోచన ఉంది. అందుకంటే మనం బంగ్లాదేశ్ లో కూడా మనం ఈ చాలా అందరూ అరుస్తున్నారు, చికెన్ స్టెక్ ని మనం ఎక్స్పాండ్ చేయాలి, బంగ్లాదేశ్ భూభాగం తీసుకోవాలి, చట్టభంగిని మనం ఎక్కడ తీసుకోవాలి, అది భారత ప్రభుత్వంలో అటువంటి ఆలోచన లేనే లేదు. ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్. కానీ తప్పదు, రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను ఎవరితో కయానికి వెళ్ళి నేను కామ్గా ఉంటానంటే అటు సైడ్ వాడు తప్పు చేస్తే నువ్వేం చేస్తావు? నువ్వు నా ఇంట్లో నేను ఉంటానంటే వాడు నీ ఇంటి ముందు వచ్చి రాడు కొడుతుంటే నువ్వేం చేస్తావు? రాడు కొట్టకరా నువ్వు వెళ్ళిపోరా అంటే వాడు వెళ్ళిపోతాడు, వెళ్ళాడు కదా, వాడు చేసే వాడు చేస్తున్నాడు కదా. చైనా చేస్తుంది, పాకిస్తాన్ చేసేది పాకిస్తాన్ చేస్తుంది. కాబట్టి ఒక శక్తివంతంగా ఎదుగుతున్నటువంటి దేశం ప్రవర్తన వేరేలాగా. సో మనం కూడా ఈ అగ్రెసివ్ స్టాండ్ తీసుకోక తప్పదు. లేకపోతే ఏమవుతుందంటే మన ఇంట్రెస్ట్ కాపాడుకోలేనటువంటి పరిస్థితి. మన దేశంలోనే మనం అసురక్షితంగా ఉన్నాము, మన భూభాగమే మనం ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నాం అన్న పరిస్థితి వచ్చినప్పుడు
భారతదేశం మీద గౌరవం ఏముంటుంది ప్రపంచవ్యాప్తంగా? ఈ రోజు గిరిధర్ గారు గిరిధర్ గారు ఒక్క నిమిషం, మీరు 3 అంశాలు చెప్పారు. చికెన్ నెక్ ఎంత ప్రమాదంలో పడిందో మీరు చెప్పుకుంటూ వచ్చి 3 సైడ్స్ అన్నారు. ఒకటి భూటాన్ దగ్గర డోక్లాన్, రెండోది లాల్ మునీర్ హట్, మూడోది ఏది మీరు ప్రస్తావన చేసింది? నేపాల్. సో ఈ మూడు కనుక ఈ మూడింటిని కనుక చైనా టేక్ ఓవర్ చేస్తుంది. మరో 10 ఏళ్లలో ఇక్కడ ప్రభుత్వం లేదు అంతే. 10 ఏళ్ళు 2035 కింద టేక్ ఓవర్ చేస్తారు. 2027 తైవాన్ టేక్ ఓవర్ చేస్తున్నారు. ఆల్రెడీ డేట్ లైన్ ఇచ్చాడు ఆయన షీ జిన్పింగ్. 2027 కంతా వాళ్ళు దీన్ని టేక్ ఓవర్ చేస్తారు, తైవాన్ టేక్ ఓవర్ చేస్తారు. అమెరికా కూడా ఆపలేదు, తైవాన్ వెళ్ళిపోతుంది, మనకు చైనా కబ్జాలో వెళ్ళిపోతుంది. అమెరికా క్షీణిస్తుంది. అమెరికా దాన్ని తట్టుకునేటువంటి పరిస్థితుల్లో చైనాతో యుద్ధం చేయరు, చాలా క్లియర్ వాళ్ళు. అందుకనే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనకి ఏమొచ్చిందంటే జపాన్ వాళ్ళ బడ్జెట్ ని ఆల్మోస్ట్ 10% డిఫెన్స్ బడ్జెట్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో 3వ స్థానంలో 4వ స్థానంలో ఉంది వాళ్ళ బడ్జెట్. చిన్న ఐలాండ్ దేశం అయినా అంత ఇంక్రీజ్ చేసుకోవాల్సి పరిస్థితి. అలాగే మనకు జర్మనీ కూడా గత 3 సంవత్సరాల్లో వాళ్ళ నార్మల్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ జీడిపి కంపేర్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 3 రెట్లు పెంచారు. సో ఎవరు కుంపటి వాళ్ళు పెట్టుకుంటున్నారు, ఎందుకంటే అమెరికా మీద గౌరవం పోయింది, అమెరికా మీద భరోసా పోయింది. వీళ్ళు మన అవసరం కంటే వీళ్ళు వస్తారు అన్నది ఎవరికి అటువంటి నమ్మకం లేదు. కాబట్టి ఆ పరిస్థితులలో చైనా వెయిట్ చేస్తుంది, లాంగ్ గేమ్ ఆడుతుంది. ఇప్పుడు క్రమేపీ వాళ్ళు కనుక ఈ గ్లోబలైజేషన్ చంపేసి మనకు బైలాటరల్ ట్రేడ్ ట్రంప్ చేసిన ఇవన్నీ చేసేసరికి అమెరికా మీద భరోసా పోయేసరికి వచ్చేటువంటి ఒక 4-5 సంవత్సరాల్లో ఇది అమెరికా తైవాన్ మీద యుద్ధం చేసినప్పుడు వాటిని ఏమి ఇంటర్వ్యూన్ చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ యొక్క టారిఫ్ యుద్ధం కంప్లీట్ గా చైనా ముందర ఫెయిల్ అయింది. 2 అంశాలు నొక్కి పడేసింది చైనా అమెరికాని. ఒకటి, వాళ్ళు రేర్ అర్త్ మినరల్స్ ఇవ్వడం మానేశారు. వాళ్ళ ప్రతి అస్త్రంలో, ప్రతి సెల్ ఫోన్ లో, F-35 లో, వాళ్ళకు F-16 లో, ప్రతి దాంట్లో ఈ రేర్ మినరల్ లేకపోతే ఏం చేయలేరు వాడు. మొత్తం ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసింది. రెండోది, అమెరికా నుంచి కొనుగోలు చేస్తున్నటువంటి సోయాబీన్స్, కంకులు, తర్వాత పాలు ఆపేశారు, కొనుగోలు ఆపేశారు. మొత్తం డొనాల్డ్ ట్రంప్ కోర్ సపోర్టర్ బేస్ ఎవరైతే ఉన్నారో, మాగా సపోర్టర్ బేస్, ఆ స్టేట్స్ అన్ని దెబ్బతింది. ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో డొనాల్డ్ ట్రంప్ ఘోరంగా ఓడబోతున్నాడు. సో ఈ 2 నొక్కేసరికి డొనాల్డ్ ట్రంప్ కంప్లీట్ సాష్టాంగ ప్రణామం చేసి షీ జిన్పింగ్ ముందర టారిఫ్లన్నీ సంవత్సరానికి పోస్ట్పోన్ చేసుకున్నాడు. సో కాబట్టి చైనాకు తెలుసు అమెరికాను ఎలా లొంగదీయాలో తెలుసు వాళ్ళు. కాబట్టి అమెరికా లొంగిపోతుంది. ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, G2 అన్నాడు. అంటే మేము ఉన్నాం, అమెరికా ఉన్నాం, నువ్వు చైనా ఉన్నావు, మన ఇద్దరం కలిసి ప్రపంచాన్ని పంచుకుందాము అన్నటువంటి ఒక స్టేట్మెంట్ మొదలు పెట్టాడు. కాబట్టి రాబోయే 3-4 సంవత్సరాల్లో అమెరికా ఇంకా క్షీణించిన తర్వాత ఒక్కరోజు చూసి తైవాన్ టేక్ ఓవర్ చేస్తుంది. తైవాన్ టేక్ ఓవర్ చేయడం సులభం కాదు. జపాన్ బరిలో దిగొచ్చు. తైవాన్ దగ్గర చాలా శక్తి ఉంది. ఆ 100 కిలోమీటర్ల సముద్రం దాటి రావడం చాలా అంత ఈజీ కాదు. కానీ అంతర్గతంగా కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ కుమింగ్టాన్ పార్టీ అని ఒకటి ఉంది, ఆపోజిషన్ ఉంది ఈరోజు. వాళ్ళు మొత్తం చైనా కాంప్రమైజ్ అయిపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళ అధీనంలో వాళ్ళ పార్లమెంట్ ఉంది. ప్రెసిడెంట్ వేరే ఉన్నా కానీ కూడా పార్లమెంట్ వాళ్ళ అధీనంలో ఉంది. కాబట్టి పార్లమెంట్ లోనే ఏదో ముసలం పుట్టించి వాళ్ళు దాన్ని టేక్ ఓవర్ చేస్తారు. నాకు కన్ఫ్యూజన్ లేదు, రాబోయే 5 సంవత్సరాల లోపు తైవాన్ పోతుంది, తైవాన్ చైనా టేక్ ఓవర్ చేస్తుంది. టేక్ ఓవర్ చేయగా నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్, నేపాల్ మీద పడుతుంది. ఈ రెండింటి మీద ఫోకస్ ఉంటుంది. నేపాల్ సునాయాసంగా పొద్దున బయలుదేరి లంచ్ కంతా వాళ్ళు నేపాల్లో ఉంటారు. వాళ్ళు మనం ఎవరూ ఆపలేదు. మనకు నేపాల్ కి ఒక మిలిటరీ అలయన్స్ లేదు మనం, కాబట్టి మనం వాళ్ళని కాపాడడానికి వెళ్ళలేము. మనం వెళ్తామా లేదా అది వేరే విషయం. మన ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి మనం బరిలో దిగి యుద్ధం చేయాల్సిన అవసరం వస్తే మనం వెళ్తామో లేదో అప్పుడు ప్రభుత్వం నిర్ణయం. టెక్నికల్ మనకి అండర్స్టాండింగ్ లేదు నేపాల్ తోటి, కాబట్టి నేపాల్ ఈజీగా కబ్జా చేసుకుంటారు. నెక్స్ట్ ఇగో దీని మీద పడతారు మనకు అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ ఒక ప్రశ్న నాకు అరుణాచల్ ప్రదేశ్ దగ్గరకు వచ్చేప్పటికీ, అంటే చాలా ఫ్రైటనింగ్ ఫ్యాక్ట్, మనకి నచ్చినా నచ్చకపోయినా జరగబోయే అంశాలని మీరు విశ్లేషిస్తూ వచ్చారు. 2035 నేపాల్ తర్వాత అరుణాచల్ ప్రదేశ్కి ఏమైనా డేట్ ఇచ్చిందా చైనా? 2049 లోపల ఇవన్నీ టేక్ ఓవర్ చేయాలి, అది వాళ్ళ ప్లాన్. 2049 చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ చైనాను కబ్జా చేసుకుని 100 ఏళ్ళు అవుతుంది. 100 ఏళ్ల లోపల ఇవన్నీ తీసుకోవాలి. సో ఒక విధంగా టెక్నికల్ గా చూస్తే కనుక లదాఖ్ ప్రాంతం వాళ్ళ చేతిలో ఉంది ఆల్రెడీ. ఒకటి అక్సాయ్ చీన్ వాళ్ళ దగ్గర ఉంది. 2 అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు షట్స్గమ్ వ్యాలీని పాకిస్తాన్ చైనాకు దానం చేసింది.
సో కొంత భూభాగం వాళ్ళకి ఉంది. సో లడాక్ పెద్ద వాళ్ళకి ఇంట్రెస్ట్ అంత లేదు. ఓకే, అవసరం ఉంటే ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వాలు ఉండి ఇగో రాహుల్ గాంధీ లాంటి దేశద్రోహులు ఉంటే కనుక వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. అది కూడా టేక్ ఓవర్ చేయొచ్చు, అది కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి లదాఖ్ పెద్ద ప్రయారిటీ కాదు. అక్కడ బెదిరించడానికి కారణం ఏంటంటే మనం అక్కడ అసెట్స్ పెడతాం, మన సైనికులందరూ అక్కడ చాలా ఎత్తైన పర్వత ప్రాంతంలో మన ఎక్విప్మెంట్ అన్ని పెట్టి మన బడ్జెట్ అంతా వేస్ట్ చేసుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అక్కడ వాడు ఒరిగేది ఏం లేదు, అక్కడంతా మట్టి తప్ప ఏం లేదు. కానీ దానివల్ల మనం బడ్జెట్ అంతా కూడా ఆర్మీకి వెళ్ళి నేవీకి ఎయిర్ ఫోర్స్ కి వెళ్ళదు. ఈ రోజు నేవీలో మనం అంత ఇన్వెస్ట్ చేసి ఉంటే, గత 20 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసి ఉంటే చైనా ఈ రోజు అసలు మన కన్నెత్తి కూడా చూడలేనటువంటి పరిస్థితి. మన స్ట్రెంగ్త్ ఎక్కడుంది? మన స్ట్రెంగ్త్ సముద్రంలో. మనం కొన్ని వేల సంవత్సరాలుగా మనం ఒక నేవల్ పవర్, మనం ఎప్పటి నుంచో నేవల్ పవర్. మనం చోడులు వీళ్ళందరూ వెళ్ళి మొత్తం అక్కడ మలేషియా, ఇండోనేషియా, జావా, సుమత్రా, బోర్నియో అవన్నీ వాళ్ళు స్వాధీనం చేసుకునే రాజ్యమే లేరు తమిళనాడు నుంచి. మనకు అందుకని వీఆర్ ఆల్వేస్ నేవల్ పవర్. ఎన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు. ఈ రోజు మన పరిస్థితి ఏంటంటే మన నేవీ మీద ఖర్చు పెట్టకపోయేసరికి, గత 40-50 ఏళ్ళలో ఖర్చు పెట్టకపోయేసరికి మన శక్తి చాలా క్షీణించింది. ఇప్పుడిప్పుడే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో చాలా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. మనకు సబ్మరీన్స్ వస్తున్నాయి, రాంబెల్లి న్యూక్లియర్ సబ్మరీన్ బేస్ పెట్టుకున్నాం మనం. సముద్రంలో నుంచే లోపల సొరంగంలో వెళ్ళేటువంటి పెట్టుకున్నాం మనం. ఇక్కడ విశాఖపట్నం దగ్గరే ఉంది రాంబెల్లి. సో ఇటువంటివి మనం చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాం. సరిపోదు, ఇంకా ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కి 3 రెట్లు ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే చైనాని కంట్రోల్ చేయాలంటే సముద్రంలో చేయాలి. 70% ట్రేడ్ అంతా కూడా ఈ అండమాన్ సీ గుండానే వెళ్తుంది. సో అక్కడ మనకు ఇందిరా పాయింట్ అని మన భారతదేశంలో సదర్న్ మోస్ట్ పాయింట్ ఉంది. దానికి ఇండోనేషియా ప్రావిన్స్ లో ఉన్నటువంటి సబంగ్ పోర్ట్, ఈ రెండింటి మధ్యలో 100 కిలోమీటర్ గ్యాప్ ఇచ్చే వాళ్ళ మొత్తం వాణిజ్యం వెళ్తుంది. వాళ్ళ ఎక్స్పోర్ట్లు కానీ, వాళ్ళ ఫ్యూయల్ ఇంపోర్ట్స్ కానీ ఇవన్నీ ఎక్కడి నుంచే వెళ్తాయి. అక్కడ కాపు కాల్చి వాళ్ళు నాపేమంటే చైనాతో అవసరం ఉంటుంది. అది చేయలేదు మనం. 62 యుద్ధంలో కూడా ఎయిర్ ఫోర్స్ ని బరిలో దించుంటే కనుక ఇంకా ఓడిపోయి ఉండేవాళ్ళం కాదు. నెహ్రూ, కృష్ణమేనన్ అప్పుడు ఎయిర్ ఫోర్స్ ని దించలేదు బరిలోకి. దాంతో మనం దెబ్బతిన్నాం. ఈ రెండు మనకంగా ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేసామంటే చైనాను కంట్రోల్ చేయొచ్చు. అది ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర సైనిక పరంగా ఈ ప్రభుత్వం 10 ఏళ్ళలో ఇన్వెస్ట్ చేస్తే మనకు గుణం చూపిస్తుంది. కానీ పొలిటికల్ గా మనకు నిజంగా చైనాకి ఎదురొట్టి వాళ్ళ మీద ఎదురుగా నిలబడగలిగినటువంటి శక్తి మనకు ఉందా లేదా అనేది ప్రశ్న. ఇప్పుడు మోదీ గారు ఉన్నారు, ఎల్లకాలం మనం ఉంటారు కదా. ఎల్లకాలం బీజేపీని రూల్ చేస్తుందనే గ్యారంటీ లేదు కదా. ఎప్పుడో మారినప్పుడు వాళ్ళు వెయిట్ చేస్తారు. వాళ్ళు లాంగ్ గేమ్ ఆడుతున్నారు, 27-30 ఏళ్ళ గేమ్ ఆడుతున్నారు. 2049 దాకా వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. మనం ఎక్కడున్నాం? ఈ ఎన్నిక నుంచి ఆ ఎన్నిక దాకా మనం టార్గెట్ పెట్టుకున్నాం. అది మనకు ఉన్నటువంటి వీక్నెస్. దాన్ని వాడు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు. కాబట్టి ఈ సమస్యలు మనకి ఇంకా పెరుగుతాయి కానీ తగ్గవు. ఇంకొక మాట చెప్పారు గిరిధర్ గారు, ఇంకొక మాట చెప్పారు మీరు ఇందాక, అమెరికా క్షీణిస్తోంది అని. ఇప్పుడు దీని నుంచి ఏమైనా చైనా అడ్వాంటేజ్ తీసుకొని, ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ ఎలా డిసింటిగ్రేట్ అయిందో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా అలా డిసింటిగ్రేట్ కావటానికి చైనా నుంచి ఏమన్నా ప్రయత్నాలు జరుగుతాయి అంటే, చైనా ఏమైనా గేమ్స్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసే అవకాశం? ఎందుకంటే ఈ రోజుకు కూడా చైనాలో సింహభాగం ల్యాండ్ మాస్ని, యుఎస్లో సింహభాగం ల్యాండ్ మాస్ని చైనా ఆక్యుపై చేసింది. మీరు లోగర్ కూడా ఈ విషయం చెప్పారు. సో అటువంటి ప్రయత్నాలు ఏమన్నా చైనా చేసే అవకాశం కనిపిస్తుందా సమీప భవిష్యత్తులో? చేయవలసిన అవసరం లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిస్తే చాలు వాళ్ళకి. వాళ్ళకు 2 సముద్రాలు ఉన్నాయి, అట్లాంటిక్ ఓషన్, ఇటు పెసిఫిక్ ఓషన్, చాలా పెద్ద సముద్రాలు ఉన్నాయి. కాబట్టి ఆ దేశం దాన్ని స్ప్లిట్ చేయవలసిన ఆవశ్యకత వీళ్ళకి లేదు. రమారమి 850-900 మిలిటరీ బేసెస్ ఉన్నాయి అమెరికా ప్రపంచవ్యాప్తంగా. వాళ్ళ ఎకానమీ దాన్ని సస్టైన్ చేయలేకపోతారు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు మెల్లిమెల్లిగా. ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు, చాలా ప్రాంతాల్లో మేము రిస్క్ రీఅసెస్మెంట్ చేస్తాము, రిస్క్ లేదు అన్న దగ్గర, మాకు అంత ఇంట్రెస్ట్ లేని దగ్గర మేము ముక్తులు వెళ్ళిపోతామని చెప్పాడు ఆల్రెడీ. ఇది జరుగుతుంది. ఇంకా రాబోయే 5-6 ఏళ్లలో 10 ఏళ్లలో సిగ్నిఫికెంట్ గా జరిగేసరికి అమెరికా ఇర్రెలవెంట్ అవుతుంది. ఈ ప్రాంతాలన్నీ కూడా ఓపెన్ చైనా. కాబట్టి అమెరికా చైనా వెళ్ళి ఎవరైనా ఆక్యుపై చేసి వాళ్ళని కనుక టేక్ ఓవర్ చేశారంటే దాన్ని కౌంటర్ చేయడానికి అమెరికా వస్తుంది. ఈరోజు 10 ఏళ్ళ తర్వాత రారు వాళ్ళు. అది చాలు వాళ్ళకి, చాలు. ఇంకేను నీ పాటకు కూర్చుంటే నాకేంటి, నేను అమ్ముతాను కొనుక్కో, ఆ స్టైల్లో వచ్చేస్తుంది. చైనా నుంచి టాయిలెట్ పేపర్ అమ్మకపోతే వాళ్ళు టాయిలెట్ కూడా వెళ్ళలేరు ఈ రోజు అమెరికా. ఆ పరిస్థితి ఉంది. సో అలా టేక్ ఓవర్ చేసి వాళ్ళని ఇర్రెలవెంట్ చేస్తుంది చైనా. అమెరికా సీన్ లేదు, ఇప్పటిలో జరగదు కానీ. బట్ తప్పకుండా డెఫినెట్ గా అమెరికా శక్తి క్షీణిస్తున్న కొద్దీ వీళ్ళ శక్తి పెరుగుతూ ఉంది. కానీ చైనాకు ఒక మేజర్ మౌలికమైనటువంటి ప్రాబ్లం ఉంది, అది వాళ్ళ డెమోగ్రఫీ. వాళ్ళ టోటల్ ఫర్టిలిటీ రేట్ ఒక పిల్లవాడి కంటే తక్కువ.
సగటు స్త్రీ ఆవిడ జీవిత కాలంలో కనీసం అంటే 2.1 మంది పిల్లల్ని కనాలి, 2.1 చిల్డ్రన్ కనాలి. అప్పుడే ఆ పాపులేషన్ స్టేబుల్ గా ఉంటుంది. అందుకంటే తక్కువ ఉంటే కనుక క్షీణిస్తుంది. ఈ రోజు చైనాలో మావో జెడాంగ్ వన్ చైల్డ్ పాలసీ చెత్త వల్ల 0.96 వాళ్ళ TFR. ఆ దేశాన్ని ఎవడు కాపాడినాడు, ఎవరు దాన్ని సేవ్ చేయలేదు. రాబోయే 30-40 సంవత్సరాల్లో వాళ్ళకు యుద్ధం చేయడానికో, ఫ్యాక్టరీలో పని చేయడానికో, దేనికైనా వాళ్ళు మనుషులు ఉండరు, పిల్లలు ఉండరు, యంగ్ జనరేషన్ ఉండదు, వృద్ధులైపోతారు. వృద్ధుల్ని కూడా వాళ్ళకి పెన్షన్ కి, వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకోవడానికి వాళ్ళ దగ్గర మనుషులు ఉండరు. ఈ పరిస్థితి చైనాలో ఆల్రెడీ మొదలైంది. ప్రతి సంవత్సరం 10 నుంచి 15 వేల స్కూళ్లు మూతపడుతున్నాయి. అది వాళ్ళకి మేజర్ ప్రాబ్లం. అమెరికాని హ్యాండిల్ చేయడం వాళ్ళకి పెద్ద ప్రాబ్లం కాదు. అంతర్గతంగా వాళ్ళ పిల్లలకి అనడం మొదలు పెడితే కోసం వాళ్ళు బతుకుతారు, లేదంటే ఒక 40-50 ఏళ్లలో గణనీయంగా క్షీణిస్తుంది. మనకు కూడా అటువంటి ప్రాబ్లం మొదలైంది. మన దేశంలో కూడా మన TFR కూడా 1.93 వచ్చింది. ఇది కూడా రాబోయే దశకంలో మనం 1.4 కంటే తక్కువ పడిపోయామంటే మనకు కూడా దీర్ఘకాలికంగా చాలా పెద్ద సమస్య మన దేశంలో కూడా. ఇప్పుడు తరం పిల్లలు ఒక్క పిల్లల కంటే చాలా గొప్ప, లేకపోతే అది కూడా కనట్లేదు. ఇది మనకు లాంగ్ టర్మ్ లో మనకు చాలా మేజర్ ప్రాబ్లం అవబోతోంది. ఈ న్యూక్లియర్ అటాక్లు, ఈ టేక్ ఓవర్లు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక డెమోగ్రఫిక్ చేంజ్ వల్ల చైనా క్షీణిస్తుంది. అమెరికాలో ప్రస్తుతానికి అయితే 1.6, 1.5 ఆ రేంజ్ లో ఉంది వాళ్ళ TFR. కానీ వాళ్ళు ఇమిగ్రేషన్ యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ దేశం ఇంకా కొంతకాలం వాళ్ళు బతకదు. ఈ మిగతా దేశాల్లో ఇమిగ్రేషన్ లేని దేశాల్లో, ఎస్పెషల్లీ చైనా లాంటి దేశాల్లో అది తట్టుకోలేరు, వాళ్ళు పోతారు. కాబట్టి సివిలైజేషన్లీ సైద్ధాంతికంగా వాళ్ళు దెబ్బతింటారు. మిలిటరీ పరంగా, ఎకనామీ పరంగా వాళ్ళు అమెరికాని నిర్వీర్యం చేసినా కానీ కూడా దీంట్లో వాళ్ళు దెబ్బతింటారు. అది వాళ్ళకు ఉన్నటువంటి మేజర్ సమస్య. వీటితో పాటు గిరిధర్ గారు, వీటితో పాటు ఒకసారి మనం మన దేశం దగ్గర కూడా వద్దాం. అంటే ఈ చికెన్ నెక్ దగ్గరకు వచ్చేప్పటికీ ఇప్పటి వరకు అందుతున్న రిపోర్ట్స్ ఏంటంటే అటు మిజోరం, అలాగే వెస్ట్ బెంగాల్, అస్సాం, బీహార్లోని కొన్ని ప్రాంతాల్లో, కీలకమైన ప్రాంతాల్లో మన డిప్లాయ్మెంట్ అరౌండ్ 1 lakh to 1,20,000 సోల్జర్స్ అయితే అక్కడ డిప్లాయ్మెంట్ అయింది, ప్రిపేర్నెస్ మొదలైంది అనేది తెలుస్తుంది. బట్ హౌ డేంజరస్ చైనా ఈజ్ అండ్ బై బ్యాకింగ్ పాకిస్తాన్ అనే దాని మీద ఇంకా ఒక అసెస్మెంట్ రాలా, ISR రాలా. దాన్ని బట్టి మన యాక్షన్స్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు అత్యంత దగ్గరగా వచ్చేసారు. ఒక చోట అయితే ఇక్కడ ఐ బిలీవ్ కేవలం 1 కిలోమీటర్ దూరంలో వాళ్ళు మన నెత్తిరెక్కి కూర్చున్నారు. ఆ ప్రాంతంలో, ప్రాంతం వెస్ట్ బెంగాల్లో, పేరు మర్చిపోయాను, అక్కడ వచ్చి కూర్చున్నారు. మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, ఎలా హ్యాండిల్ చేయబోతున్నాం? ఒకటి ఇది పోస్ట్ సెలెక్టింగ్ మనది కూడా. మనకు లచిత్ బర్ఫుకన్ మిలిటరీ క్యాంప్ మనకు డూబ్లీలో ఉంది, అలాగే కిషన్ గంజ్, చాప్డా. అదే చాప్డా, నేను చెప్పబోయింది చాప్డా. సో మనకేంటంటే బేసిక్ గా గంగా నది, బ్రహ్మపుత్ర నదివే మనకు బార్డర్. అందుకని గంగా నదికి ఆవలే వాళ్ళే, ఈ వాళ్ళే మనం ఉంటాం. సో ఇక్కడ మనకు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మనకు ఉన్నటువంటి, నేను ఇందాక చెప్పాను కదా, ఎక్కడ వేసిన బొంగళ అక్కడే స్టేటస్ కో మెయింటైన్ చేస్తాం. వాళ్ళ సరిహద్దులు దాటకుండా ఇక్కడ రెడీగా కూర్చున్నాం. అంటే వారికి మెసేజ్ ఇస్తున్నాం, నువ్వు మాకు వ్యతిరేకంగా ఏమైనా చర్యలు చేస్తే నేను చంపదప్ప కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని మెసేజ్ ఇస్తున్నాం, అంతే. అంతకు మించి మనం ఏం చేయట్లేదు. కానీ మన లిజనింగ్ పోస్ట్ ఉంటాయి. ఇప్పుడు చాలా పవర్ఫుల్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి. మన దగ్గర ఎక్విప్మెంట్ పెట్టామంటే అక్కడ ఏమేమి చర్చలు జరుగుతున్నాయి, కమ్యూనికేషన్ ఏం వస్తుంది, శాటిలైట్ కమ్యూనికేషన్ ఏం జరుగుతుంది, ఇంటెల్ అంతా కూడా, దాన్ని ఇంటెల్ సిగ్నల్ అంటారు, మనకు సిగ్ ఇంటెల్ అంటారు. అంటే ఇటువంటి సిగ్నల్స్ అన్ని కూడా ఇంటెలిజెన్స్ అంతా కూడా గ్యాదర్ చేస్తున్నాం. తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా ఉంది. మనకు బంగ్లాదేశ్ లో చాలా మంది భారతదేశాన్ని కోరుకునేటువంటి వాళ్ళు, రైతులు పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ మన అసెట్స్ ఉన్నారు. అక్కడి నుంచి కూడా హ్యూమన్ ఇంటెల్ కూడా వస్తుంది. సో ఇవన్నీ కూడా మనం గ్యాదర్ చేసి అక్కడ కూర్చొని ఉన్నాం. పరిస్థితి విషమిస్తోంది అన్నప్పుడు మనం వెళ్ళి అటాక్ చేస్తాం. ప్రస్తుతం మనకు ఆ సమస్య లేదు. ఎందుకంటే నేపాల్, భూటాను, సిక్కిం ఇవన్నీ చైనా అధీనంలో లేదు. కాబట్టి మరి చికెన్ స్నేక్ ఇప్పటిలో వచ్చేటువంటి ప్రమాదం ఏం లేదు. వాళ్ళు ఎంత బెదిరించినా, వాడు ఏం చేసినా కానీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ అంత సీన్ లేదు. కానీ ఇక్కడ బంగ్లాదేశ్ కాదు పనిచేస్తుంది, పాకిస్తాన్ అని అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ కూడా మింగ మెతుకులు వాళ్ళకి లేవు, వాళ్ళకి మోచే నీళ్లు తాగాలి, ఎవరిదో చైనాదో అమెరికాదో ఆ పరిస్థితి ఉన్నారు. కాబట్టి ఆబ్వియస్లీ బంగ్లాదేశ్ ని వాడు నడిపిస్తున్నారు. అది మనకు వచ్చిన ప్రమాదం. ఇక్కడ మనం యుక్రెయిన్ రష్యా యుద్ధంలో చూసాం. మనం యుక్రెయిన్ కి ఎంత పెద్ద సీన్ ఉంది, వారం 10 రోజులు వాళ్ళు నాశనం అయిపోవాలి. 4 సంవత్సరాలు దాన్ని ఇంతకాలం వాళ్ళు ముందుకు తీసుకెళ్లారంటే యుక్రెయిన్ రష్యా యుద్ధం చేయట్లేదు, నేటో రష్యా యుద్ధం చేస్తుంది. కాబట్టి నేటో సమర్థన బతికేది. అప్పుడు ఫేమస్ గా స్టేట్మెంట్ ఉండేది, ఆఖరి యుక్రెయిన్ వరకు నేటో యుద్ధం చేస్తున్నారు. అంటే యుక్రెయిన్ మొత్తం సర్వనాశనం అయిపోయేంత వరకు కూడా వాళ్ళతో యుద్ధం చేస్తూనే ఉంటారు. నాశనం అయిపోయిన తర్వాత చేసి చుట్టుకొని వెళ్ళిపోతుంది నేటో. సో అది పరిస్థితి. అలాగే ఇక్కడ కూడా
మనకు అమెరికాను చైనా భారతదేశం బాగా మనం కష్టపడి మనకు ధన నష్టమై మన ఎకానమీ దెబ్బతిని మనం యుద్ధం చేసి దాంట్లో ఇరుక్కుపోయి అలిసిపోయేంత వరకు వాళ్ళు యుద్ధం చేస్తారు, బంగ్లాదేశ్ వాడుకుంటారు. బంగ్లాదేశ్కి ఏం శక్తి లేదు, దానికి అస్త్రాలు ఇవ్వబోతోంది ఇప్పుడు చైనా. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం టార్గెట్ బంగ్లాదేశ్ కాదు, బంగ్లాదేశ్ వెనకాల ఉన్న శక్తులు ఎవరు, బంగ్లాదేశ్ ఇమ్మీడియట్ గా సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్. కానీ పాకిస్తాన్ అంత సీన్ లేదు, పాకిస్తాన్ వెనకాల ఎవరు సపోర్ట్ చేస్తున్నారు దాని మీద మనం ఫోకస్ పెట్టాలి ఎప్పుడు కూడా. అక్కడ ఫోకస్ పెడితేనే మనకి దీనికి సమాధానాలు వస్తాయి. లేకపోతే ఇప్పుడు మహమ్మద్ యూనిస్ తీసేస్తే ఇంకోటి కూడా వస్తాయి. దానివల్ల పెద్ద ఒరిగేది ఏం లేదు. బేసిక్ ఈ ట్రజెక్టరీ ఉన్నంత వరకు మనం బంగ్లాదేశ్ మనం ఏం చేయలేం. కానీ బంగ్లాదేశ్ కి మనకు కాంటింజెన్సీ ప్లాన్స్ ఉండాలి. ఇప్పుడు మనం ఏదైనా యాక్షన్ తీసుకున్నామంటే అక్కడి నుంచి మళ్ళీ గతంలో 1970-71 మనకు వచ్చినట్టు వాళ్ళందరూ వలస మన దేశంలోకి వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం? కొన్ని కోట్ల మంది వచ్చేస్తారు మన దేశానికి, అక్కడ కష్ట వాళ్ళకి ఆహారం లేకుండా ఇబ్బందులు వచ్చినప్పుడు మళ్ళీ మన దేశంలో వచ్చి శరణార్థులుగా వస్తే మనం ఎలా హ్యాండిల్ చేస్తాం? కాంటింజెన్సీ ప్లాన్స్ ఉండాలి. దాని గురించి ఆలోచన సీరియస్ గా. ఇక్కడ ఒక విషయం సార్, శరణార్థులుగా రారు కదా వాళ్ళు, కుట్రదారులుగా వస్తున్నారు కదా. అప్పుడు వస్తారు, అప్పుడు లక్షలు దాటి వస్తారు. మీరు ఒకడో ఇద్దరు వచ్చారంటే షూట్ చేయొచ్చు. 1,00,000 మంది మీరు దాటి వచ్చేస్తారు, కోట్లు వేసుకొని మీ దేశంలో వస్తే ఏం చేస్తారు? షూట్ చేయలేరు కదా వాళ్ళని మీరు. ఆ పరిస్థితి వస్తున్నప్పుడు ఏం చేయగలరు? ఏమి చేయలేదు. అదే పరిస్థితి పాకిస్తాన్ విడిపోయిన చాలా సమావేశం ఏదో చాలా చూశాను మన టీవీ డిబేట్స్ లోను, తర్వాత యూట్యూబ్ లోను. ఇద్దరు పేర్లు, మోదీను అజిత్ దోవల్ ఇద్దరు పేర్లు వాడితే టీఆర్పీలు వస్తాయని చెప్పేసి మాస్టర్ స్ట్రోక్లని స్కీమ్ చేశారని, పాకిస్తాన్ 4 ముక్కలు అవుతుందని ఇటువంటి చర్చలన్నీ చూశాను. కానీ దాని పరిణామం గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారా? పాకిస్తాన్ ముక్కలు అయితే సఫర్ అయ్యేది మనమే. అవును, వెరీ ట్రూ. మన ముందు శరణార్థి మీరు చరిత్రలో కూర్చొని వాళ్ళందరినీ షూట్ చేయలేరు కదా. మీరు ఎంతమంది షూట్ చేయగలరు? ఫెన్సింగ్ ఆపుతుంది వాడు, సముద్రం గుండా వచ్చేస్తారు. మీరు ఏం చేస్తారు? ఎంతమందిని ఆపుతారు? కాబట్టి ఆ సమస్య మనకు అదే, దానికి సమస్యకు సమాధానం లేనంత వరకు మనకి ఇబ్బంది ఉంటుంది. ఒక ముఖ్యమైన సొల్యూషన్ దానికంటే ఆ దేశంలో కొంత భూభాగం మనం అధీనంలో తీసుకొని వాళ్ళని అక్కడే పెట్టడం. ఫర్ ఇన్స్టెన్స్ పాకిస్తాన్ నుంచి వచ్చేది వాళ్ళకి మనం సింధు, పంజాబ్, పాకిస్తానీ పంజాబ్ కొంత భూభాగం మనం టేక్ ఓవర్ చేసి వాళ్ళందరినీ అక్కడే పెట్టి మనం వాళ్ళకి ఆహారం అక్కడే పెట్టడం, మన దేశంలో రాకుండా. అలాగే బంగ్లాదేశ్ లో కూడా కొంత ప్రాంతాలు మనం మన బార్డర్ లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మనం టేక్ ఓవర్ చేసి అక్కడే వాళ్ళని ఆపి ఇక్కడ దాకా రాకుండా మనం వాళ్ళకి అక్కడే ఆహారం, తిండి ఏదో పెట్టి మన యునైటెడ్ నేషన్స్ బాడీస్ ఏమన్నాయో వాళ్ళకి అక్కడ ఇన్వాల్వ్ అయ్యేలాగా మనం చేయడం అనేది ఒక మేజర్ ఆలోచన మనకు ఉండాలి. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి కావాల్సిన ప్రోటోకాల్స్ ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. బహుశా ఆర్టికల్ 370 లాంటిది సింధ్ లాంటి ప్రాంతానికి మనం అప్లై చేయాలి. అలాగే బంగ్లాదేశ్ కూడా చేయాల్సి వస్తుంది. కొంత టేక్ ఓవర్ చేసి మనం అక్కడే ఉంచేటువంటి దిశగా మనం ఆలోచన చేయాలి. ఈ చర్చలు జరగాలి, సివిల్ సొసైటీలో జరగాలి, మీడియాలో జరగాలి ఈ చర్చలు. రేపు బంగ్లాదేశ్ లో ఏమైనా ఇబ్బంది వస్తే, పాకిస్తాన్ లో ఇబ్బంది వస్తే మన దేశం ఎలా దానికి దెబ్బతవుతుంది, మనకి ఏంటి అన్నది మనం ఆలోచించాలి. అవి విడిపోవాలి, చికెన్స్ దగ్గర కట్ చేసేయాలి, ఈజీగా 22 కిలోమీటర్లు ఏం పెద్ద ఇష్యూ, చట్టభాగాన్ని మనం టేక్ ఓవర్ చేస్తాము, పైన లాల్మోని రాట్ మనం కట్ చేసేస్తాం. ఇవన్నీ ఏదో టీవీ స్టూడియో కూడా మాట్లాడేటువంటి అంత సులభం కాదు. అది చేస్తే అక్కడ ఉన్నటువంటి ముస్లిం పాపులేషన్ కూడా మీరు తీసుకోవాలి, రాడికలైజ్ ఉన్నటువంటి పాపులేషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మీరు. ఆల్రెడీ మనకు దక్షిణ అస్సాంలో ధూబ్రీ, బంగైగాను, ఇటువంటి గోల్పారా ఆ ప్రాంతం అంతా కూడా కంప్లీట్ మెజారిటీ బంగ్లాదేశ్ తో నిండిపోయింది. అక్కడ దాంతో మనం సతమతం అవుతున్నాం. ఇంకా కావాలా మనకి అది? కాబట్టి సమస్యని అక్కడే పెట్టి మేనేజ్ చేయడం అనేది మనకు, అందుకని మోదీ గారు చెప్పింది కరెక్ట్గా చెప్పారు ఆయన. అప్పుడు ఎప్పుడో మనకు చరిత్రలో ఇవి జరిగినాయి. మనకు అదేంటి మన ఏమంటారు దాన్ని, శకుని ఉండేవాడు తక్షశిలాలో, ఇంకేదో మనకు హింగ్లాజ్ మాత ఉంది, ఇంకేదో పెషావర్ అంటే పురుషపురం. ఇంకా ఆ నొస్టాలజీలో మనం ఉండక్కర్లేదు. ఆ ప్రాంతం అంతా రాడికలైజ్ అయిపోయింది. వాళ్ళు ఎవరు కూడా భారతీయ సంస్కృతి వాళ్ళలో ఆవగింజంతో కూడా లేదు వాళ్ళు. అటువంటి పాపులేషన్ మనం తీసుకొని మన దేశ పురోగతిని మనం ఆపుకోవాల్సిన అవసరం లేదు మనకి. అందుకనే పిఓజేకేకి సంబంధించి కూడా మనం ఆచితూచి వ్యవహరిస్తాం, తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మనకు క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మన దేశ పురోగతి ఈరోజు 3rd లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతున్నాం 2 సంవత్సరాలు. దాన్ని కుంటుబడి మళ్ళీ ఏదో 10వ స్థానం వెళ్ళేటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. మనం ముందు వెళ్లే పరిస్థితే మనకు ఉండాలి. కాబట్టి మన చుట్టుపక్కల సమస్యలు ఉన్నాయి, వాటిని అక్కడే ఐసోలేట్ చేసి మన దేశం దాకా రాకుండా ఆపేటువంటి ఒక ప్రోటోకాల్స్ మనం ఉండాలి. అఫ్ కోర్స్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, అజిత్ దోవల్ లాంటి పెద్ద మనుషులు తప్పకుండా ఆలోచన చేస్తున్నారు, చేయట్లని అనట్లేదు. కానీ సివిల్ సొసైటీ దాని గురించి చర్చ ఉండాలి. ఏదో చెస్ థంపింగ్, నేను ఇట్లా, నేను అట్లా, నేను శక్తిమాను, నేను సూపర్ మ్యాన్ అన్నట్టు ఈ డిస్కషన్స్ అనేవి మన దేశానికి మంచిది కాదు.
బంగ్లాదేశ్ లో ఉన్న సమస్యలు బంగ్లాదేశ్ లో ఎలా మనం ఐసోలేట్ చేయొచ్చు, సైద్ధాంతికంగా వాళ్ళని ఎలా ఓడించవచ్చు, అలాగే పాకిస్తాన్ లో ఈ సమస్యలని పాకిస్తాన్ ని భారతదేశంలో బిజీగా ఎలా పెట్టాలి, వాడు పాకిస్తాన్ లో బిజీగా ఉంటే మనల్ని వాడు సతాయించడు. ఇటువంటివి సీరియస్ గా ఆలోచన చేయవలసిన ఆవశ్యకత మనకు చాలా ఉంది. మన అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఎమోషనల్ జింగోయిజం చాలా ఉంది. అది కాదు, ప్రాక్టికల్ గా ప్రాగ్మాటిక్ గా మనం ఆ దేశాల్లో మనం ఎలా ప్రవర్తించాలి, దాన్ని ఎలా ఇబ్బంది లేకుండా ఆలోచించి చాలా ఎలాబొరేటెడ్ అనాలిసిస్. అంటే ఒక పెంటగాన్ రిపోర్ట్ నుంచి మనం అరుణాచల్ ప్రదేశ్ని చైనా వాడు కబ్జా పెట్టడానికి ఉన్న అవకాశాలు దాకా మాట్లాడుకున్నాడు. 2049 వాడు ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాడు.